ఏవియేషన్ హిస్టరీలోనే ఇంతకన్నా పెద్ద మిస్టరీ లేదు. ఈ MH370 అనే ఫ్లైట్ ఒక మిస్టరీలా మిగిలింది. బ్లాక్ బాక్స్ రికవర్ అవ్వలేదు. ఆ ఫ్లైట్ లో ఏం జరిగిందో ఇవాళ సరిగ్గా తెలియదు. కాకపోతే ఇక్కడ నుంచి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏవైతే ఫ్యాక్ట్ బయటకు వచ్చాయో మైండ్ బాగ్లింగ్ గా ఉన్నాయో, ఈ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసింది, బ్లాక్ హోల్ లో గెలిపోయింది అని చెప్పి రకరకాల థియరీలు బయటకు వస్తున్నాయి. వియట్నాం ఎప్పుడైతే విషయం తెలిసిందో ఈ ఫ్లైట్ మన ఎయిర్ స్పేస్ లో మన రేడార్ లో కనబట్టలేదు అని మలేషియాకి అలర్ట్ చేసింది. బట్ అది అర్ధరాత్రి అవడం వల్ల ఏమో గానీ ఒక గంటలో రియాక్ట్ అవ్వాల్సిన మలేషియా 6:30కి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఒక 34 షిప్లు 28 ఎయిర్ క్రాఫ్ట్ లో పట్టుకొని ఎక్కడైతే మాయమైందో దాని కింద ఏదైతే సీ ఉందో ఆ సీ మొత్తం వెతికారు. ఎక్కడా దొరకలేదు. రకరకాల దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో. దీన్ని వెతకడం మొదలు పెట్టారు. మనకు ఆ శాటిలైట్ డేటా ఉంది కాబట్టి ఈ 7 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో దీని పేరు 7th ఆర్క్. దాని దగ్గర ఈ పర్టికులర్ ఆర్క్ లో ఉండే అవకాశం ఉంది. ఆ లొకేషన్ మొత్తం వెతికారు 2014 నుంచి 2017 వరకు. ఎటువంటి రిజల్ట్ ఎటువంటి ఆన్సర్ బయటికి రాలేదు. అక్కడ ఉంది అని కూడా చెప్పలేకపోయాం. ఏదైతేనే ఇవాళకి 2025 కి కూడా మనకి ఇప్పటిదాకా ఎటువంటి డీటెయిల్స్ తెలియవు. ఆ ఫ్లైట్ ఎక్కడ వెళ్ళింది, ఎక్కడ ఉంది అని. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.